హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వల్లూరి శివప్రసాద్ గారు రచించిన అమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఊర్మిళ మాటలకు కాత్యాయని తుల్లిపడింది. మంచి కుటుంబం, అబ్బాయి రూపసి, విద్యాధికుడు, ఆర్జనాపరుడు. పిల్లనిచ్చుకునే తల్లిదండ్రులు ఇంతకన్నా కోరుకునేది ఏముంటుంది? మంచి రోజు చూసి రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్న తరుణంలో ఇదేమిటి ఇలా అంటుంది? ఎలా చూసినా తమ స్థాయికి మించిన సంబంధం. ఏ కారణంగా కూతురిలా సాహసించి మాట్లాడుతుందో కాత్యాయనికి కొరుకుడు పడటం లేదు. 3 ఏళ్లుగా రకరకాల సంబంధాలొచ్చాయి. సరిజోడు కాదనో, పద్ధతైన మనుషుల్లా లేరనో, ఆర్థికంగా సరితూగలేమనో ఏవేవో కారణాలు. ఏ ఒక్కటే ముడిపడలేదు. పెళ్లి ఆలస్యమైన కొద్దీ వయసు మీరిపోతుందేమోనన్న భయం. తమ కాలంలో పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నంతవరకే చూసేవాళ్ళు తప్ప మిగతా విషయాలన్నీ పెద్దలే మాట్లాడుకొని ఖాయపరుచుకునేవాళ్ళు. ఇప్పటి పరిస్థితి అలా లేదు. పెద్దల ఇష్టాయిష్టాలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఎందుకు ఇష్టం లేదు అడిగింది కాత్యాయని. సమాధానం రాలేదు. మరోసారి రెట్టించింది కూతుర్ని. ఈ కాలం పిల్లలకి నేను చెప్పలేం తల్లి, ఆ చెప్పేదేంటో మీ నాన్నగారికి చెప్పుకో అంటూ చివాళ్ళ గదిలోంచి వెళ్లిపోయింది కాత్యాయని. పెళ్లి వేడుకల్లో ఇచ్చిపుచ్చుకోవటాల వంటి ఆర్థిక సంబంధిత విషయాల్లో పిల్లలకి ప్రమేయం లేనట్టు పెద్దలు వ్యవహరించడం సబబేనా? కట్న కానుకల గురించి మాకేం డిమాండ్లు లేవు. అబ్బాయికి లక్షల్లో జీతం వస్తుంది. మాకున్నది ఒక్కగానొక్కడు. బంధుమిత్రులదంతా పెద్ద బలగమే ఉంది. పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి. అతిథి మర్యాదలకు లోటు రాకుండా చూసుకుంటే చాలు అన్న మగపిల్లవారి మాటలు తనదాకా చేరాయి. ఆ మాటలు వాళ్ళంటుంటే తమ వాళ్లకు మరింత గౌరవాన్ని కలిగించినట్లు ఊర్మిళ గ్రహించింది. ఊర్మిళకిద్దామనుకున్న ఫ్లాట్ అమ్మితే 60 లక్షల దాకా వస్తుంది. వాళ్ళెటూ కట్నాలు అడగడం లేదు కదా. వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి జరిపించేసి మిగిలిందేదో బంగారం కొని పిల్ల ఒంటి మీద పెడితే సరిపోతుంది అంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి. ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణుకక్క మెదిలింది. పెద్దమ్మ కూతురు రేణుకంటే ఊర్మిళకు ఎంతో ప్రాణం. ఇద్దరి మధ్య వయసు అంతరం 7 ఏళ్లున్నా ఆ అంతరం స్నేహానికి అవరోధం కాలేదు. తోడబుట్టిన వాళ్ళలా కలిసిమెలిసి ఉండేవాళ్లు. ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేని ఆత్మీయ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పెళ్లి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది. అన్ని విధాల తగిన సంబంధమేనంటూ మెచ్చుకుంది. అయితే ఆ రోజుల్లో మగపిల్లవారు రేణుక సంబంధం గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు వీళ్లు అలానే మాట్లాడుతున్నారు. ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం. కోడలు చక్కని చుక్క కావాలని కోరుకున్నట్లే రేణుక ఉండటంతో పైసా కట్నం అక్కర్లేదన్నారని, పెళ్లి మాత్రం తమ స్థాయికి తగ్గట్టు ఘనంగా జరిపించమన్నారని ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు. రేణుక ఎంత అదృష్టవంతరాలని అంతా మురిసిపోయారు. పెద్దనాన్న కూడా పెళ్లి ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు. ఊరంతా పందిరేసి రంగవల్లి లద్ది ఎక్కడెక్కడి నిండో వంట వాళ్లను, వడ్డన వాళ్లను, సినీ సెట్టింగుల వాళ్లను, విద్యుత్ దీపాల వాళ్లను రప్పించి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్లి మరొకటి లేదన్నట్టు కథలుగా చెప్పుకున్నారు. తను అలానే అనుకుంది. పెళ్లి ఖర్చుల కోసం రేణుకకు పసుపు ముక్కాలు కింద ఇద్దామనుకున్న 2 ఎకరాల మామిడి తోట అమ్మేశారు. పెళ్లైన 2 ఏళ్ల తర్వాత 12 బిడ్డకు తల్లయింది రేణుక. మధ్యలో ఒకసారి బంధువుల పెళ్లిలో కలవటమే. పెళ్లవక ముందంటే పండుగనో పేరంటమో ఏదో వంకతో తను వెళ్లి 2-3 రోజులుండి సరదాగా గడిపి వస్తుండేది. బారసాలని కబురు చేస్తే తల్లితో కలిసి తను వెళ్ళింది. అమ్మతనం మూర్తి భవించిన రేణుక బొద్దుగా కూడా అనిపించింది. పాలిచ్చే తల్లి పుష్టిగా ఉండాలి కదే అంటూ తన ఆకారానికి తనే నవ్వుతూ కామెంట్ చేసింది. బంగారంతో చేసిన బ్రేస్లెట్ పిల్లాడి చేతికి తగిలించి తను ముద్దులాడసాగింది. ఏ ఉద్యోగం చేసి సంపాదించి తెచ్చా ఊర్మిళ అంటూ హాస్యమాడింది. ఈ మాత్రానికి ఉద్యోగమే చేయాలంటావా ఏంటక్కా? ఇప్పుడంటే తల్లి చాట పిల్లవి. రేపు ఒక ఇంటి కోడలయ్యాక తెలుస్తుంది మన ఇష్టాలకు ఉన్న హద్దులేంటో అన్న రేణుక మాటల వెనుక ఏదో నిగూఢార్థం ఉందేమోనన్న అనుమానం కలిగింది. ఆ తర్వాత కొద్ది నెలలకే రేణుక తమ్ముడు పాండుకి పెళ్లి కుదిరింది. రేణుక పిల్లాన్ని తీసుకుని 1 వారం రోజుల ముందే వచ్చింది. తను 2 రోజుల ముందే పెళ్లికి వెళ్ళింది. రేణుక ముఖంలో ఏదో దిగులు, ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు. ఒంట్లో బాగుండలేదేమో అనుకుంది. పెళ్లికి రేణుక భర్త, అత్తింటి వారు ఒక్కరూ రాకపోవడంతో
చాటుమాటుగా నలుగురు గుసగుసలాడుకున్నారు. అక్క, బావగారు రాలేదేంటి? ఉండబట్టలేక అడిగేసింది తను. ఏం చెప్పనే, రకరకాల బిజినెస్లు, టూర్లు, బిజీ బిజీ, కట్టేసి తీసుకురాలేంగా అంటూ ముఖాన నవ్వు పులుముకుంది. పెళ్లయ్యాక కూడా 7-8 నెలలు రేణుక పుట్టింట్లోనే ఉండిపోయిందని తెలిసి రకరకాల అనుమానాలు పొడచూపాయి. భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారన్న విషయం చూచాయిగా బయటకు పొక్కింది. ఊర్మిళ బొట్టు, కాటుక, పౌడరు, పర్ఫ్యూమ్స్, నాప్కిన్స్, ఇలా మన ఆడవాళ్లకు ఏవేవో వస్తువులు కావాలి. అన్నిటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు. అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థికపరమైన సపోర్ట్ ఉండాల్సిందే. అది ఉద్యోగం కావచ్చు, ఆస్తి కావచ్చు. అంతేకాని ప్రతి చిన్న అవసరానికి భర్త దగ్గర చేయి చాపాల్సి వస్తే విలువ ఉండదు, చులకనగా చూస్తారు. అందరి భర్తలు అలా ఉండకపోవచ్చు, కానీ కొందరైనా ఉంటారు. ఆ కొందరిలో మనం ఉండమని గ్యారంటీ ఏమిటి? మా వాళ్లు నా పెళ్లి ఎంతో ఘనంగా చేసి పంపిస్తున్నామని సంబరపడ్డారే గాని ఒట్టి చేతులతో నన్ను అప్పగింతలు పెడుతున్నామన్న స్పృహ లేకపోయింది. రేణుక మాటల్ని బట్టి వాళ్ల మధ్య మనస్పర్ధలకు కారణం కొంతవరకు తను గ్రహించగలిగింది. ఎలాంటి సంధి ప్రయత్నాలు జరిగాయో తెలియదు కాని ఆ తర్వాత కొద్ది రోజులకే రేణుక అత్తారింటికి వెళ్లిపోయినట్లు తెలిసి సమస్య పరిష్కారమైనందుకు సంతోషించింది. ఏం లేదురా, పాండు పెళ్లికి డైమండ్ రింగ్ ప్రెజెంట్ చేద్దామనుకుందంట రేణుక. నీ ముచ్చట కోసం నేనెందుకు డబ్బివ్వాలి, నీ వాళ్ళని అడిగి తీసుకోమంటూ అబ్బాయి నిష్ఠూరం ఆడాడట. దాంతో మీ అక్కకు మనసు నొచ్చుకుంది అంటూ ఒకరోజు పెద్దమ్మ అసలు గొడవకు కారణమేంటో చెప్పేసింది. అయితే రేణుక మనసు కష్టపెట్టుకోవటానికి ఆ ఒక్కటే కారణం కాకపోవచ్చని, అంతకు పూర్వం అలాంటివి మరికొన్ని జరిగి ఉండవచ్చని తను అనుకుంది. ఆ రోజు రేణుక విషయంలో పెదనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలో అమ్మానాన్నలు అదే విధంగా ఆలోచిస్తున్నారు. పెళ్లికి ఫంక్షన్ హాల్ అద్దె, డెకరేషన్, ఆహ్వాన పత్రికలు, మేళతాళాలు, వీడియోలు, ఫోటోలు, భోజనాలు, రిటర్న్ గిఫ్ట్లు, పెళ్లికి ముందు నిశ్చితార్థానికి స్టార్ హోటల్లో హాల్ రెంటు, డెకరేషన్, భోజనాలు వగైరా వగైరాలను కలుపుకుంటే మొత్తం 60 లక్షల దాకా అవుతుందని లెక్కలు వేస్తున్నారు. పెళ్లికి ఇంత హంగు ఆర్భాటాలు అవసరమా? ఏంటమ్మా, ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నావంట? తండ్రి మాటలకు ఊర్మిళ ఆలోచనలు చెదిరిపోయాయి. అవును నాన్న, ముందు నచ్చాడన్నావుగా? అవును, నచ్చాడనే అన్నాను. ఇంతలోనే ఏమైందమ్మా? నువ్వు సరేనన్నాకే కదా ఖాయం చేసుకుంది. అబ్బాయి నచ్చటం వరకేనా నా ప్రమేయం? ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాలతో పని లేదా? ఏ విషయాల్లోనమ్మా? ఆచారాలు, పెట్టుపోతలు, ఆర్థిక విషయాలు మేం పెద్దవాళ్ళం మాట్లాడుకునేవి. వాళ్ళేం కట్నాలు కానుకల గురించి గొంతుమ కోరికలు కోరలేదు కదా. కాకపోతే పెళ్లి మాత్రం గొప్పగా జరిపించమన్నారు. సానుకూలంగా మాట్లాడింది తల్లి. అవును, అందులో తప్పేముంది? పెళ్లి తమ స్థాయికి తగ్గట్టు జరగాలన్నారు. అలాగే చేస్తామన్నాం. అంత ఘనంగా చేయటానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా. నిజమే, లేదు. నీ పెళ్లి ఖర్చుల కోసం దాచిపెట్టింది పెళ్లి సింపుల్గా జరిపించటానికి సరిపోతుంది. అందుకనే నీకు ఇద్దామనుకున్న అపార్ట్మెంట్ అమ్మి వచ్చే డబ్బుతో వాళ్ళు అడిగినట్టు ఘనంగా చేద్దామనుకుంటున్నాం. నాకంటూ ఏ ఆస్తి ఉండనక్కర్లేదు అనుకున్నారు. నీకిస్తేనే, నీ పెళ్లి కోసం ఖర్చు పెడితేనే రేపు పెళ్ళయ్యాక వాళ్లకున్న ఆస్తిపాస్తులన్నీ మీ భార్యాభర్తలేగా అనుభవించేది. అలాగని నా పేర చిల్లిగవ్వ ఆస్తి లేకుండా నన్ను బికారుదాన్ని చేస్తారా? అదే అపార్ట్మెంట్ నా పేరు మీద ఉంటే దాని మీద నెల నెలా వచ్చే అద్దె నా ఆదాయంగా నా అక్కరకు ఉంటుంది. ప్రతి చిన్న అవసరానికి చూచాయిగా భర్తను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. మీ అమ్మ నేను నీది నాది అనుకుంటూ ఇంతకాలం బతకలేదమ్మా. వచ్చే ఆదాయానికి తగ్గట్టు ఏ లోటు లేకుండా సర్దుకుంటూ బ్రతికాం. భార్యాభర్తల మధ్య అడుక్కోవటం అన్న భావనే సరికాదు. మీ కాలము, మీ అవసరాలు, మీ ఆలోచనలు వేరు నాన్న. నా చదువుకు తగ్గ ఉద్యోగం రానువచ్చు, రాకపోనువచ్చు, వచ్చిన కుటుంబ బాధ్యతల మధ్య చేయలేకపోనువచ్చు. ఏది ఏమైనా నాదంటూ నాకొక ఆసరా ఉండాలి. నిక్కచ్చిగా మాట్లాడింది ఊర్మిళ. అపార్ట్మెంట్ అమ్మకుండా ఆస్తి నీకిచ్చి పెళ్లి ఘనంగా చేయాలంటే అప్పు చేయాలి. ఈ వయసులో మేం తలకు మించిన అప్పులు చేయలేం కదా. నిజానికిది మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదు. నీ భవిష్యత్తు బావుండాలనే మా ఆశంతా. కాళ్లదాకా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు, బతిమాలుతున్నట్లుగా అన్నాడు తండ్రి. నాన్న, అంతగా మన సంబంధాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు మన స్థితిగతుల్ని చూడాలి. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది. ఆ ఏర్పాట్లేవో వాళ్ళనే చేసుకోమనండి. అదేం మాటే, పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆడపిల్లివారిది. తల్లి కలగజేసుకుంది.
అలా అయితే మన స్థాయికి తగ్గట్టు మనం జరిపిస్తాం. అందుకు వాళ్ళు ఇష్టపడాలి. లేదంటే తమ స్తోమతకు తగ్గట్టు వాళ్లే జరిపించుకోవాలి. అంతేగాని మనం పెళ్లి ఎలా జరిపించాలో వాళ్ళు చెబితే ఎలా? ఏది ఏమైనా ఫ్లాట్ అమ్మి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. మా తాతకు మించి ఘనంగా ఏర్పాట్లు చేయలేమని స్పష్టంగా చెప్పేయండి. వాళ్ళు సరేనంటే ముందుకెళ్దాం, లేదంటే మనకు తగ్గ మరో సంబంధం చూసుకుందాం. అంతకన్నా తను చెప్పాల్సింది ఏమీ లేదన్నట్టు ఊర్మిళ తన గదిలోకి వెళ్ళిపోయింది. కూతురి మాటలకు భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ స్థానువుల్లా నిల్చుండిపోయారు. వారి మనసులో కూడా ఏదో ఒక మూల వారికి అనిపించినట్టుంది, కూతురు చెప్పింది కరెక్టేనని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.